గొర్రె కసాయవాడిని నమ్ముతుంది అన్నట్టు గుడివాడ అమర్ కసాయిని మించిన జగన్ నమ్మబట్టే ఈ కోడిగుడ్డు మంత్రి గుడివాడ అమర్ సీటు అనకాపల్లిలో లేకుండా అయిపోయిందన్న దానికి ఇది నిదర్శనం. మాట తప్పను మడమ తిప్పననేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అంగన్వాడీలకు ఇచ్చినటువంటి మాట తప్పాడు. ఏదైతే నవరత్నాలని చెప్పి నవమోసాలు చేసి అలాగే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పాడు. ఒక ప్రత్యేక హోదా విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కానీ, సిపిఎస్ రద్దు విషయంలో కానీ మడమ తిప్పినటువంటి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి అత్యంత నమ్మకంగా ఉన్నటువంటి గుడివాడ అమర్ని మంత్రిగా చేసి కేవలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీనే తిట్టడానికి మంత్రిగా ఉపయోగించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ గుడివాడ అమర్ని మరంత విశ్వాసంగా ఉంటే ఎందుకు మరి అనకాపల్లి సీటు మంత్రి గుడివాడ అమర్కి తీసేసి నూతన వ్యక్తికి ఎందుకు ఇవాళ ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి? నమ్మే వాళ్ళని నట్టేటి ముంచడం అన్నది జగన్మోహన్ రెడ్డి నైజం అనేది ఇవాళ స్పష్టమైంది. ఇదే గుడివాడ అమర్ ఆర్ఈసిఎస్లో తన ఎమ్మెల్యేగా అయిన తర్వాత 200 కోట్ల రూపాయలు పైగా అవినీతి పాల్పడ్డాడని చెప్పి జనసేన పార్టీ ఆధారాలతో ఎప్పటికప్పుడు మీడియా సమక్షంలో తీసుకొచ్చింది. 35 మంది అమాయక నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమర్ గారు హోమ్ మినిస్టర్ అంటే భార్యామణి గారు ఒక్కొక్క నిరుద్యోగుల నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పటికీ ఉద్యోగాలు ఎవరికన్నా నట్టేట ముంచేశారు. మరి విస్తన్నపేట భూములు తెలుసు, దళితులు కానీ బీసీలు కానీ గడ్డ పోరమూకులు ప్రభుత్వ భూములను సైతం కబ్జా చేసి వేల కోట్ల రూపాయల వెంచర్కి తరలేపినటువంటి వ్యక్తి గుడివాడ అమర్. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే విస్తన్నపేటని సందర్శించి అక్కడ రైతులు జరిగిన అన్యాయాన్ని ఆ ప్రాంతంలో గుడివాడ అమర్ బరితెకిచ్చి వాళ్ళు అన్యాయాలు చేసినటువంటి వెంచర్ని ఈ ప్రపంచానికి చూపినటువంటి వ్యక్తి. ఇది కాక గుడివాడ అమర్ ఐటీ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత 34 ప్రమాదాలు జరిగినాయి పరిశ్రమల్లో. జరిగిన ప్రమాదాల మీద ఏమి చర్యలు చేపట్టి ఆ ప్రమాదాల్లో చనిపోయిన వ్యక్తులకి ఆ సంఘటనలకి ఏమి చర్యలు చేపట్టి ఆ కుటుంబాలను ఆదుకున్నాడు ఈ అమర్. అనకాపల్లి ప్రజలను నట్టేయడం ముంచేశాడు, ఉత్తరాంధ్ర జిల్లాను నట్టేయడం ముంచేశాడు. రాష్ట్రంలో ఒక పరిశ్రమను కానీ, ఒక ఫ్యాక్టరీని కానీ, ఒక ఐటీ సంస్థను కానీ తీసుకురాలేకపోయినటువంటి అసమర్థమైనటువంటి చేతకాని మంత్రి అమర్. అటువంటిది కేవలం జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, ఆయన మీద ప్రగల్భాలు పలకడానికి, జగన్ దగ్గర అవుదామనే ఉద్దేశంతో మరి ఇదే అవినీతికి అనుగుణంగా పేరుగాంచినటువంటి అమర్ అవినీతికి, అక్రమాలకి, దోపిడీకి సాక్షాత్తు అనకాపల్లిలో క్వారీ నుంచి కషర్ వరకు రోజువారీ వసూలు చేసేటువంటి నీచమైన చరిత్ర కలిగినట్టు అమర్ ఇవాళ అనకాపల్లి ప్రజలే కాదు, ఏ నియోజకవర్గం ప్రజలు కూడా ఇవాళ ఆయన్ని స్వీకరించి ఇవాళ ఓటు వేస్తారని చెప్పి ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది. ఆనాడే అమర్ మంత్రిగా అయిన వెంటనే ఈ జిల్లా అభివృద్ధి గురించి కానీ, జిల్లాలో ఉన్న సమస్యల గురించి కానీ, జిల్లాలో పడుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, జిల్లా అభివృద్ధి గురించి కానీ ఏ రోజైనా పాటుపడి ఉంటే ఈ జిల్లా ప్రజలు అమర్కి అండగా నిలిచి ఉండేవారు. ఆఖరికి
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తానని చెప్పాడు అమర్. ఏం చేశాడు? షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి ప్రభుత్వం నుంచి జీవో తీసుకొచ్చాడు. అలాగే అనకాపల్లి బెల్లం మార్కెట్ని ఇవాళ నిర్వీర్యం చేసేశాడు. వందల వేల కోట్ల రూపాయలకు అవినీతికి పడగలెత్తినటువంటి అమర్ ఉత్తరాంధ్రలోనే అవినీతి అనుకున్న మంత్రిగా పేరుగాంచాడు వీడు. అటువంటిది ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మనం. జగన్మోహన్ రెడ్డి 38 మంది ఎమ్మెల్యేలని ఎంఆర్ఓలు మార్చేశాడు. అంటే వై నాట్ 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొత్తం వాళ్ళందరినీ నట్టేటి ముంచేశాడు. ఈ జిల్లాలో అనకాపల్లిలో అమర్ కట్టప్ప అయితే ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులకి నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎస్సీ బీసీ ఎస్టీలకి కట్టప్పగా చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ బీసీ ఎస్టీలు రాజకీయ జీవితాలని ప్రజలకు సేవ చేద్దామని వచ్చిన తపంతో ఉన్నటువంటి వాళ్ళని నట్టి విరిచి నట్టేటి ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూస్తూ ఉన్నారు మీరు. సాక్షాత్తు కడపలోనే నిన్న ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. వైసీపీ ఎమ్మెల్సీ సొంత జిల్లాలో. మొన్న విశాఖ జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్సీ జాయిన్ అయిపోయారు. బీసీలు మేము న్యాయం చేస్తాం నా బీసీ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మరి బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ అన్ని నియోజకవర్గాల్లోని ఇష్టం వచ్చినట్టు మార్చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును తొంగలోకి తొక్కేసి ఇవాళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రావడానికి కపట నాటకాలు ఆడడానికి జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి ఒక పన్నాగం రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగిందేమీ లేదు. లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి వచ్చాడు, దోచేసుకున్నాడు. ఇప్పుడు వైసీపీ ఫర్ సేల్ అని చెప్పి పార్టీని ఇవాళ అమ్మకాన్ని పెట్టేశాడు. ఇవాళ ఆయన ఇంకా ఎటు గెలవం. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు మనల్ని తిరిగి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. గడప గడపకి వెళ్తేనే మనకి గత్యంతరం లేదు. అలాంటిది రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరెవరు నించుంటారో ఎవరెవరిని ఎంత డబ్బులు డిపాజిట్లు చేయాలో ఇవాళ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాడు. నించోడానికే భయపడుతున్నటువంటి వైసీపీ ఈ నాయకులు తిరిగి డబ్బులు డిపాజిట్లు చేయమని ఇవాళ ఎంపీలు కరువైపోయారు. ఇవాళ ఈ భారతదేశంలోనే 22.4% నిరుద్యోగతలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఐటీ పరిశ్రమల శాఖ ఉన్నటువంటి అమర్ కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఒక పరిశ్రమను తీసుకురాలేపారు? 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పినటువంటి వీళ్ళు ఒక్క పరిశ్రమైనా ఉత్తరాంధ్రకు తీసుకొచ్చారా? ఉన్న పరిశ్రమలు కాపాడుకోలేక అవి కూడా తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం ఖాయం. అది మునిగిపోయే నావ, వైసీపీ మునిగిపోయే నావ. అలాంటి నావలో ఎవరూ ప్రయాణించడానికి సిద్ధపడట్లేదు. మరి ఇదే అమర్కి సాక్షాత్తు ఆ జిల్లా పెద్దలు రాజకీయంగా పేరుగాంచినటువంటి దాడి వీరభద్రరావు గారు ఈ అమర్ చేసినటువంటి ద్రోహానికి అమర్ గెలుపుకి కీలక పాత్ర పోషించినటువంటి ఆయన నిన్న ఆయన టీడీపీలో చేరారు ఆయన కుటుంబ సభ్యులతో. దేనికి? అమర్ కట్టప్ప పాత్ర పోషించలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈయన మా పవన్ కళ్యాణ్ గారిని నాదెండ్ల మనోహర్ గారిని ఈయన విమర్శించేది. ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఏ నియోజకవర్గంలో కూడా గుడ్డు పొదిగేటువంటి పరిస్థితి లేదు నీకు. నువ్వు కోడిగుడ్డు మంత్రిగా పేరుగాంచావు. కనీసం విశాఖలోని ఒక ప్రాజెక్టు తీసుకురాలేకపోయావు. 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయావు. రాజకీయంగా అమర్ అనేటువంటి వ్యక్తి ఈ చరిత్రలో ఈ జిల్లాలో ఇంకా పనికిరాడు అనేటువంటి విధంగా ఇవాళ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గొప్ప అవినీతి నీరో చక్రవర్తి నువ్వు. ఇకనైనా అమర్ మానవతా దృక్పథంతో
నీ పద్ధతి మార్చుకో. నమ్మేవాడిని నట్టేట ముంచేవాడే జగన్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడినటువంటి ఈ అమర్ కానీ, రోజా కానీ, కొడాలి నాని కానీ, ఆల నాని కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు నోరులేమైనాయి. కుక్కల్లాగా వీళ్ళు పిలుచుకుపడేటువంటి వీళ్ళు ఇవాళ వాళ్ళ సీట్లు గల్లంత అయిపోతే, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గల్లంత అయిపోతే నోరు మెదపేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు నోరులేమైనాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద కుక్కల్లా మురిగేటువంటి వ్యక్తులు వీళ్ళు భవిష్యత్తు అంధకారం అయిపోయింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతిగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, మన బిడ్డల ఉద్యోగం కోసం, ఉపాధి అవకాశాలు వలసలు పోకూడదనేటువంటి తపనతో పరితపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.